వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు శ్రావణ మంగళవారం కదండి. ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకుంటారు ఆడవాళ్ళందరూని. సౌభాగ్యం గురించి, సుమంగళిగా ఉండాలని అందరూ చక్కగానే పూజ చేసుకుంటారండి. శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకుంటారు. ఫస్ట్ వారమే ఎక్కువగా చేసుకుంటారు. మంగళవారాలన్నీ చేసుకోవచ్చు, కానీ శ్రావణ మంగళవారం గౌరీ వ్రతం ఫస్ట్ వారం చేసుకుంటారు. పెళ్ళైన ఆడపిల్లలు అందరూ చక్కగా చేపిస్తారండి. పెద్దగా ఆనవాయి ఉన్న వాళ్ళు అందరూ చేసుకుంటారు. మనమైనా చేసుకోవచ్చండి, ఆనవాయి లేకపోయినా సరే చేసుకోవచ్చు. మాకు ఆనవాయి లేదు, చేపిస్తాం గట్టని. నేనైతే మామూలుగా చేసుకుంటాను. శివుడు పార్వతి ఫోటో పెట్టుకుని, గౌరీదేవి ఉందండి, రాతి గౌరీదేవి ఉంది నా దగ్గర. ఆవిడకి పూజ చేసుకుంటాను. పసుపు గౌరీదేవిని చేసుకుని రాతి గౌరీదేవి కూడా పూజ చేసుకుంటానండి. నేనైతే అలా చేసుకుంటాను. సింపుల్గా చూపిస్తాను, చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. ఇప్పుడైతే పసుపు తీసుకుని, పసుపులో కొన్ని మంచినీళ్ళు తీసుకోవాలండి. మనం మంచినీళ్ళు తీసుకుని అమ్మని గౌరమ్మని చేసుకుందాము. ముందు వినాయకుడి పూజ చేసుకోవాలి, తర్వాత ఏమో గౌరీదేవి పూజ చేసుకోవాలండి. నేనైతే ఇలా చేసుకుంటాను. మనకి ఆనవాయి ఉంటే, ఆనవాయి లేక ఆనవాయి ఉంటే చేసుకోవచ్చు అలాగ అనుకుంటారు, కానీ మనం సౌభాగ్యం గురించి చేసుకుంటామండి. మనం చేసుకోవచ్చు ఎలాగైనా సరే. సౌభాగ్యం గురించి చేసుకుంటామండి. ముత్తైదుగా ఉండాలి, చక్కగానే మనం పసుపు కుంకుమ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనమైతే చేసుకుంటామండి. నేనైతే అలాగే చేసుకుంటాను. చక్కగా మనం సౌభాగ్యం గురించి చేసుకోవాలి, కానీ భయంతో అలాగే ఇలాగే చేయకూడదు. మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే మనకి ప్రశాంతంగానే ఉంటుంది. ఆ భయంతో ఈ భయంతో పూజ చేసుకున్నామంటే మనం పూజ కూడా ఫలించదండి. మనం ఏ బాధ లేకుండా, ఏ గొడవ లేకుండా, భయం లేకుండా మనమైతే పూజ చేసుకోవాలి. ఇక్కడైతే అమ్మని పసుపు గౌరమ్మని చేసుకుని రాతి గౌరమ్మ కూడా పసుపు రాసి బొట్లు పెట్టానండి. బొట్లు పెట్టుకొని శివుడు పార్వతి ఫోటో అయితే ఇలా అలంకరణ చేసుకున్నాను. పూలు ఇలాగ మన పెరట్లో పూలేనండి. మనం పెద్ద ఏమీ భయపడిపోక్కర్లేదు, సింపుల్గా చేసుకోవచ్చండి. అమ్మని గౌరమ్మని చేసుకుని మనం కుంకుమ పూజ చేసుకుని, పూలు ఏ ఉంటే మన పెరట్లో ఏ పూలు ఉంటే ఆ పూలు కోసుకొని అష్టోత్తరము, లేకపోతే రానోళ్ళు అష్టోత్తరం, రానోళ్ళు గౌరీదేవి నామం చెప్పుకుంటా పూజ చేసుకోవచ్చండి. మనం కావాల్సింది పూజ చేసుకుంటాం, కానీ అలాగే ఇలాగని భయపడిపోకూడదు. ఇక్కడైతే ఆచనామం చేసిన తర్వాత దీపారాధన వెలిగించుకుంటున్నానండి. నేను ఒక 2 ఒత్తులను ఒక ఒత్తు కింద చేసి 3 ఒత్తులు వేస్తానండి. 3 ఒత్తులు వేసి పూజ అయితే ఇలా చేసుకుంటాను నేను. ముందు నూనె పోసుకోవాలండి. ముందు నూనె పోసుకొని అప్పుడు ఒత్తులు వేసుకోవాలి. ఇక్కడైతే నేను గౌరమ్మని అయితే అలంకరణ చేస్తున్నానండి. ఇలా గులాబీ పూలు కూడా మన పెరట్లో పూసినయే. ఇప్పుడు ముందు వినాయకుడికి పూజ చేసుకోవాలండి. వినాయకుడికి పూజ చేసుకుంటున్నాను. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతి అగజానన పద్మార్గం గజాననం మహర్షం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే అని స్వామివారికి ముందుగా దండం పెట్టుకోవాలండి. స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే గంగా భవాని గాయత్రి లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి శ్యామ లలితా దశ అని నేను ఇలాగైతే అమ్మవారికి పూజ చేసుకుంటానండి. మంగళ గౌరి అయిన మంగళ గౌరి అయిన అనుకోవచ్చు, గౌరీ అయిన గౌరి అయిన అని అనుకోవచ్చు, శ్రీమాత్ర అయిన అయిన అనుకోవచ్చండి. ఇక్కడైతే నేను అమ్మవారికి పూజ చేసుకుని కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి చక్కగా మనం పూజ చేసుకోవాలి. ఇలా అయితే అందంగా అమ్మని అలంకరణ చేసుకుని దీపారాధన వెలిగించుకుని ధూపం చూపించుకుని కుంకుమ పూజ అయితే చేసుకోవాలి. మనకు ఎక్కువేమి నామాలు ఏమి రాకపోయినా సరే నాకులైనా చేసుకోవచ్చండి. నాకు రావు, పెద్ద నామాలు ఏమి రావు. మామూలుగా నేను అమ్మవారికి అలాగే చేసుకుంటాను పూజ.
శ్రీమాత్రే నమః అనుకుంటూ గౌరీ అయి నమః అనుకుంటూ చేసుకుంటానండి పూజ అయితే నేను. నాకు పెద్దగా ఏమీ రావు, నాకు వచ్చినంతలో నేను అలా చేసుకుంటాను. నాకు పెద్దగా చదువుకోలేదండి నేను, అందుకని నేను మామూలుగా పూజ చేసుకుంటాను. కానీ నామాలు అవి ఏమన్నా తప్పు వస్తాయి అని భయం వేస్తుంది నాకు, అందుకని చదవను నేను. ఒక్కోటి చదివితే వస్తుంది, కానీ నాకు భయం అండి, ఏదన్నా తప్పు చదివేస్తానేమో. చదవను, చదవకుండా నా రొటీన్గా నేను ఏదో చేసుకుంటానండి, నాకు వచ్చినట్టు చేసుకుంటాను పూజ. మా నామాలు ఏవో చదువుకుని లక్ష్మీ అయి నమః, పార్వతి అయి నమః, దుర్గా అయి నమః ఇలా అయితే చదువుకుంటానండి. అమ్మ నామాలన్నీ ఇలా చదువుకుంటాను. చదువుకుని అయితే పూజ చేసుకుంటాను. ఇక్కడ అమ్మవారికి అరటిపళ్ళు, యాపిల్, దానిమ్మ, కొబ్బరికాయ కొట్టానండి. కొట్టి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి. మనం అంబదొంపాలు చేసేసుకుని అవి వండేయాలి, ఇవి వండేయాలి, అవి చేసేయాలి, ఇవి చేసేయాలి అని కాకుండా మనం ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉంచుకుని ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకున్నానండి సింపుల్గాని. మంగళగౌరి వ్రతం అయితే పెద్దగా మనం ఏమి చేసే అక్కర్లేదు, ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఇలా అయితే నేను నైవేద్యం అయితే చూపిస్తున్నానండి అమ్మవారికి. నైవేద్యం చూపించేసి హారతి అయితే ఇచ్చుకుంటాను. ముందు నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం పెట్టాలి. తాంబూలం పెట్టిన తర్వాత అప్పుడు నేను నైవేద్యం హారతి ఇచ్చుకుంటానండి. ఒక మాట చెప్పబోయి ఇంకో మాట చెప్తున్నాను, తడబడిపోతుంది మాట. ఇలా అయితే హారతి ఇచ్చుకున్న తర్వాత మనం అక్కడ పూజ చేసాం కదండి, కుంకుమ పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని అక్కడ పువ్వు తీసుకుని మనం తలలో ధరించాలి. ధరించిన తర్వాత అప్పుడు మనం భర్త కాళ్ళకి దండం పెట్టుకోవాలండి. భర్త కాళ్ళకి దండం పెట్టుకుని మంగళసూత్రాలు ఉంటాయి కదా, మంగళసూత్రాలకి మనం అక్కడ పూజ చేసిన కుంకుమ పెట్టుకోవాలండి. నేనైతే ఇలా చేసుకుంటాను, మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంత కష్టపడి వీడియో తీసినా సరే ఎవరో చూడలేదండి, చూస్తలేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదండి. లైక్ చేయండి, చూడండి పూర్తిగా వీడియో. నేను యూజ్ అయ్యేదే పెడుతున్నాను కదా అందరికీ. నేను పిచ్చి వీడియోలు కూడా తీయను. నేను అందంగా ఉంటేనే తీస్తాను. నాకు మనసుకు నచ్చనివి అయ్యి నేను చేయను. నేను పూజలు వీడియోలే ఎక్కువ పెడతాను. అవి కూడా లైక్ చేయట్లేదు, ఎవరో చూడట్లేదండి. చూడండి, చక్కగానే మీకు యూజ్ అయ్యేయే పెడుతున్నాను కదా. నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో అవన్నీ పెడుతున్నాను కదా, చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి. లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మార్చుకోవాలేమో నేను మార్చుకుంటాను. ఇదిగోండి, ఇలా అయితే పూజ చేసుకున్నాను. చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుంటున్నానండి. 3 ప్రదక్షిణాలు చేసి అక్షంతలు అయితే వేసాను అమ్మవారి మీద. ఇక్కడ శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నానండి. మన అహంకారం, కోపం ఏమన్నా ఉన్నా పోతుందండి. ఇలాగా దేవుడి దగ్గర మోకరించి దండం పెట్టుకుంటే మనకి ఏమన్నా అహంకారం ఉన్నా అమ్మవారు తీసేస్తుంది. ఇలా అయితే పెట్టుకున్న తర్వాత అదిగోండి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత పువ్వు తీసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత అక్షంతలు వేసుకోవాలండి. అక్షంతలు వేసుకున్న తర్వాత ఇంకోండి మంగళసూత్రాలకి వేసుకుంటున్నాను కదా, కుంకుమ బొట్టు పెట్టుకుంటాను నేను. ఎప్పుడు శుక్రవారం, మంగళవారం చేసుకున్నా నేను ఇలాగే పెట్టుకుంటానండి. మన సౌభాగ్యం గురించి కాబట్టి మనం పూజ చేసుకునేది మనం పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి. అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడి కరుణించి తల్లి అని దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా అయితే పూజ అయితే ఇలా ముగించుకుంటానండి నేను. ఇలా సింపుల్గా ప్రశాంతంగా చేసుకుంటాను పూజ అయితేనే. నేను ఎలా చేసుకున్నానో కామెంట్లో తెలియజేయండి. చూడండి, పార్వతీ శివుడు ఎంత అందంగా ఉన్నారో. కన్నుల పండగ కింద ఉంది కదండి, అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.